హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో అయితే మేము లాస్ట్ సండే అయితే ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనేసి అనుకుంటే ఏఎంబి మాల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా మనం శిల్పారామం వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలో, ఆ రూటే చూడండి. ఫస్ట్ సైబర్ టవర్స్ వచ్చింది, తర్వాత శిల్పారామం దాటి కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడ మినీ చార్మినార్ వస్తుంది. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఉంటుంటే ఇక్కడ మినీ చార్మినార్ పక్కనే మైదాన్ ఎక్స్పో ఉంటుంది, అక్కడ ఎగ్జిబిషన్స్ జరిగితే బాగుంటాయి, ఎప్పుడైనా వెళ్ళండి. తర్వాత అయితే ఇంకా ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాం. ఈరోజు కూడా మేము క్యాబ్లో అనే వెళ్ళాము. వీళ్ళు ఇంకా పార్కింగ్లోకి అది ఉండదు కదా, బయటే డ్రాప్ చేసేస్తాడు కదా. చూడండి, ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, ఒక ఫ్లోర్ తిరగడానికే చాలా చాలా పెద్దది. తర్వాత క్యాబ్ దిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కిరీటి అయితే ఇక్కడ ఉంటే కూర్చున్నాడు. ఇవి చూడండి, మనకి మా ఊర్లో అయితే మా గుడిలో ఉంటుంది చెట్టు, పెద్ద చెట్లు అన్నమాట, ఫ్లవర్స్. కానీ ఇక్కడ హైబ్రిడ్ వేసినట్టున్నారు వీటికి ఫ్లవర్స్. ఇదివరకు ఆ ఫ్లవర్స్తో ఇలా గుచ్చి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడైతే, అవి ఒక్కసారిగా గుర్తొచ్చినాయి అన్నమాట. తర్వాత ఇంకా ముందుకెళ్తే చెక్కింగ్ అయ్యి ఉంటుంది కదా, కిందే ఉంటుంది బాక్స్ ఆఫీస్ ఇది. తర్వాత మా తమ్ముడు కూడా వచ్చాడు. మా తమ్ముడు, నేను, సాధ్వి, నలుగురు, కిరీటి, నలుగురు అయితే వెళ్ళామన్నమాట. ముందు ఈ ఎంబీ మాల్ ఏంటంటే థీమ్స్ మనకి మారుస్తూ ఉంటారన్నమాట ఒకేలా. చూడండి, ఇప్పుడు ఏదో ఫ్లవర్స్ ఆక్టోపస్ డిజైన్లా అనిపించింది నాకైతే, అలా ఫ్లవర్స్లా పెట్టారన్నమాట. ముందైతే మేము పార్కింగ్లోకి వెళ్ళలేదు కాబట్టి బయటే దిగాము, అందుకు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామన్నమాట. కొంచెం ఏదైనా డ్రెస్సెస్ అలా బాగుంటాయి చూద్దాము అన్నట్టు అయితే వెళ్ళాము. కిరీటి ప్లే జోన్కి వెళ్తాను అన్నాడు లాస్ట్ టైం, మొన్న సమ్మర్లోనే. ప్లే జోన్కి మా అన్నయ్య వాళ్ళు వచ్చారనేసి ప్లే జోన్కి అయితే వచ్చాము. వాళ్ళు కార్డు ఇస్తారు కదా, అందులో ఉండిపోయింది కొంచెం అమౌంట్, ఇంకా అది యూస్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. ఇంతలో కార్డు అయితే నేను వేరే బ్యాగ్లో పెట్టి మర్చిపోయాను. చూడండి, వెళ్ళగానే ఇక్కడ జాక్ అండ్ న్యూన్స్, ఇక్కడ కిడ్స్ వేర్ కూడా ఉంటుంది. కిరీటికి ఏదైనా ఆఫర్ ఉంది అని, ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు తక్కువకు వస్తుంది అని వెళ్తే అది 3rd ఫ్లోర్కి అయితే షిఫ్ట్ చేశారంట. తర్వాత ఇంకా అయితే బయటకు వచ్చాం, 3rd ఫ్లోర్కి వెళ్దాము అన్నట్టు. ఇప్పుడు ఏమంత అకేషన్ ఏం లేదు, కాకపోతే ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుని పెట్టుకుంటే కొంచెం తక్కువకు వస్తాయి కదా అన్నట్టుగా అనుకున్నాను. ఇది చూడండి, కిరీటి ఎక్కుతానన్నాడు మా తమ్ముడు. నువ్వు చిన్నపిల్లోడువా ఏంటి, ఏం అక్కర్లేదు అని తీసుకొచ్చాడనమాట. మీకు బయట అయితే చూపిస్తున్నాను. ఈ కలర్ఫుల్ లైట్స్తో నైట్ అయినా డే అయినా మాల్లో ఇంకా లైటింగ్ ఉంటుందిలేండి, కాకపోతే చాలా అయితే బాగుంటుంది. ఏదో ఇలా బటర్ఫ్లైస్లో అలా ఏదో పెట్టారన్నమాట. వ్యూ తీద్దామంటే ఇది వన్ సైడ్ ఒకలా ఉంటుంది, అందుకు తీసాను కానీ అంత తీలేపోయి. ఇది ఏంటంటే ఫ్లోర్కి ఒకటి ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లోరు 2nd అనుకుంటా. ఇందులో అంతా హోమ్ డెకర్స్, మొత్తం హోమ్కి సంబంధించినవి అన్నీ వన్ సైడ్ ఉంటాయి, బెడ్స్, లైటింగ్స్ ఇవన్నీ. ఇంకొక సైడ్కి వెళ్తేనేమో మొత్తం మనకి అదే ఫ్రిడ్జెస్, ఇంకా మిషన్స్, ఇంకా మిక్సీలు, ఇవన్నీ ఇంకంతా హోమ్ సెక్షన్. ఇక్కడ చూడండి, లైట్ ఏదో బాగుంది అంటే సాధ్విని తీయి అంటే తీసిందన్నమాట. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే కిరీటి అయితే ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ చూద్దాం అన్నట్టుగా వెళ్ళాడు. బాటిల్స్ అవి తీసాడు కానీ ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి వాడికి సేమ్ కిడ్డీ బ్యాంక్ ఉంది, ఎల్లో కలర్, అది చూపిస్తున్నాడు అనమాట. అక్కడ నువ్వు తీసుకున్నావు కదా, ఎందుకు అంటే మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే తీసుకున్నాము, ఇంకెందుకు అంటే ఇంకా ఏం తీసుకోలేదు అన్నమాట. ఇంకా అలా అయితే చూసాడు, కాదు నేను కిడ్డీ బ్యాంక్ నాకు ఉందని చూపిస్తున్నాను అని. తర్వాత ఇంకొక ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్లా బాగుంటుంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది బయట కంపేర్ చేసుకుంటే, కాకపోతే బాగుంటుంది అన్నమాట స్ట్రీట్ షాపింగ్ లాగా అంతా. ఇక్కడ చూడండి, కృష్ణుడు ఫోటో పెట్టుకుంటే ఎవరో అదే ఒక షాప్లో తీసారనమాట, బాగుంది అని. కిరీటి మాకు ఆపోజిట్లోనే నడుచుకుంటా వస్తున్నాడు అనమాట. వాడికి ఇవన్నీ బోరు, ప్లే ఏరియా అది వెళ్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం కదా, అందుకు వెళ్ళలేదు. మెయిన్ అయితే కొంచెం షాపింగ్, కిరీటిని అయితే ప్లే ఏరియాకి తీసుకెళ్దామనే వెళ్ళాను. ఇంకెక్కడికి వెళ్ళినా వీడికి టాయ్సే గుర్తొచ్చేస్తాయి. ఆ టాయ్స్ చూస్తున్నాడు అనమాట వెళ్ళి వాళ్ళ మావయ్యని. ఇంకా తర్వాత ఐస్ క్రీము, ఇంకా వెంటనే వాడికైతే ఐస్ క్రీమ్ అయితే గుర్తొచ్చేసింది.
ఏదో ఒకటి తినాలి, డోనట్ కావాలి అన్నాడు. కానీ అది కింద ఫ్లోర్లో ఉంది. ఇంకా డోనట్కి ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి అంటే ఇంకా తీసుకువెళ్ళలేదన్నమాట. చూడండి ఇక్కడ షాప్స్ అన్నీ, బ్యాగ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఏఎంబి అయితే బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే విజిట్ అయితే చేయండి ఈ మాల్ని. అయితే డ్రెస్సెస్ అవి చాలా బ్రాండ్స్ ఏంటి మామూలు నార్మల్గా కూడా ఉంటాయి, తక్కువ కాస్ట్లో కూడా అన్ని రకాలుగా బాగుంటాయి. చూడండి ఇదంతా ఈ ఫ్లోర్ అంతా స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. సాధ్వి అయితే చూస్తుంది ముందు నడుస్తా, కిరీటి కూడా చూస్తున్నాడు. వాడికి నచ్చింది ఏం కనిపించలేదు అనుకుంటా, లేకపోతే చేతితో పట్టేసుకుంటాడు. తర్వాత అయితే కొంచెం చూడండి జ్యువెలరీ, పర్ల్స్, ఇక్కడ ఇవి మోడల్స్ బాగానే ఉన్నాయి. కానీ వీడియో ఎలా ఉందో లేదో అని నేను ఇంకా పక్క నుంచి తీసి అయితే వెళ్ళిపోయాను. ఫ్లోర్లోనే ఉన్నామట కాసేపు. ఇక్కడ చూడండి చట్నీస్ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఫుడ్కి అయితే ఉండదు, కాకపోతే సండే కదా కొంచెం ఎక్కువ జనం ఉన్నారు. తర్వాత హ్యామ్లీస్కి వెళ్ళాము. కిరీటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక వాల్ క్లైంబింగ్, అది వాల్ మీదకి వెళ్తుందన్నమాట కారు గోడకి. అయితే అది తీసుకున్నాము. వీళ్ళు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే దానికి సపోర్ట్గా స్టిక్కర్స్, ఇదిగో చూడండి ఇక్కడ నేనైతే అడుగుతున్నాను. ఆ స్టిక్కర్స్ అయితే లాగేసారు వచ్చిన వెంటనే, అదేదో ప్లాస్టర్లా అనుకుని. అయితే అవి స్టిక్కర్స్ ఉంటే పోనీ వేద్దాము, అది కింద అయితే మూవ్ అవుతుంది కానీ పైన వాల్ క్లైంబింగ్ దాని స్పెషాలిటీ కాస్ట్ కూడా ఎక్కువే అనేసి తీర తీసుకున్నాం కదా అనుకుంటే అవి అసలు స్టిక్కర్సే అవైలబుల్ ఉండవంట. వాళ్ళని అడిగితే చెప్పారు. ఇంక సరే అని మళ్ళీ వచ్చామట. ఇక్కడ చూడండి బ్లాక్స్తో చేశారు. బ్లాక్స్తో మొత్తం ఇలా జిరాఫీ అన్నమాట. చేతిలో ఫ్లవర్ ఉంటే కిరీటి అక్కడ ఫోటో వెళ్ళాడు అని ఇలా చిన్న క్యాప్చర్ అయితే తీసేయమాట. తర్వాత కిరీటికి మోనోపొలి, వీళ్ళు మొన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొనుక్కున్నారు. అది వాళ్ళు తీసుకున్నారు అనేసి వీడికి కూడా నాకు మోనోపొలి కొను అంటే సరే కొంటానులే అని చూసాం కానీ ఇంక తీసుకోలే. తర్వాత ఇక్కడ క్యాండీస్ ఉన్నాయి, అవి అయితే కొన్ని తీసుకున్నాము. తర్వాత ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, ఏదో చిన్నపిల్లల వెంటనే సాఫ్ట్ టాయ్స్కి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ చిన్నది పోను తీసుకో అంటే వాడు పెద్ద పెద్దవే చూస్తాడు. ఆ పెద్దవి ఎందుకు అంత అయినా వేస్ట్, వీడికి చాలా. కిరీటివి పైన పెట్టేసాం కానీ మీకు వీలుంటే ఎప్పుడైనా వీడియో చేస్తాను అన్ని టాయ్స్. అందులో సగం పాడేసాం కానీ అయినా బోల్డ్ పెద్ద బ్యాగ్ టాయ్స్ అయితే ఉంటాయి. ఇంక ఇప్పుడు ఆడట్లేదు. వాడు ఆనందం కొనుక్కుంటాడు ఒక 2 days దాంతో, ఇంకా తర్వాత మళ్ళీ ఆడడమాట. ఇక్కడైతే ఈ స్ట్రీట్ షాపింగ్లోనే ఈ ఫ్లోర్లోనే, ఇది 3rd floor 4th floor, 4th అనుకుంటా. యాక్సెసరీ స్టార్ట్స్ 19 అని ఉంది. సరే చూద్దాం అనేసి అనుకుంటే నా హెయిర్కి చిన్ని క్లిప్స్ అయితే వాడతాను. ఇదిగో నేను పెట్టుకున్న క్లిప్స్ లాంటివి. అవి కొన్ని చోట్ల అయితే దొరకవు, అయితే బాగా స్మాల్ ఉంటాయి, లేకపోతే చాలా అదే లాంగ్ ఉంటాయి, మీడియం సైజు. ఇదిగో చూడండి మీకు చూపించాను కదా, మీడియం సైజ్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. నాకు అవైలబుల్ ఉన్నప్పుడే అన్నట్టు ఉంటుందిలే అని ఒక 4 అయితే తీసుకున్నాను. తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్ లేదని. తర్వాత మార్కెట్ 19. ఇప్పుడు చూడండి అందరూ రీల్స్ అయితే చేస్తున్నారు కదా, మార్కెట్ 99 అని. ఆ స్టార్ట్స్ విత్ 99 కానీ అంత బ్యాగ్స్ ఏవో చిన్నవి ఉన్నాయి కానీ మరీ అంత కాస్ట్ తక్కువేం కాదు. కానీ ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి లైట్స్, అవి ల్యాంప్స్ బాగున్నాయని తీసాను. హ్యాండ్ వాషెస్ బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే అంత తక్కువేం లేదు, అన్నీ ఎక్కువే. నేను స్టార్ట్స్ విత్ 99 అంటే ఇలా బాగుంటాయేమో అనుకున్నాను కానీ చిన్ని బ్యాగ్స్ మరి చిన్న పౌచెస్లా ఉన్నాయన్నమాట. అవి అయితే చూసాం. మరి ఏదో 99కి అని మామూలుగా అసలు చూద్దాం అందరూ చెప్తున్నారు కదా అనేసి వెళ్తే అంతేమీ అనిపించలా. సరే బాగుంది షాప్ అయితే, కాకపోతే కాస్ట్లు అన్నీ. తర్వాత కిరీటి అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత కాసేపు మళ్ళీ వేరే వైపు కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంది, అటు సైడ్ అయితే వెళ్ళాము. తర్వాత కిరీటి హ్యామ్లీస్ దగ్గర నుంచి వస్తుంటే అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇక్కడ సరిగా నుంచో అంటే నుంచుంటున్నాడు అక్కడ. తర్వాత వేరే నేను ఒక చోట నుంచో అంటే తర్వాత టెడ్డీ ఏదో ఉంటే అక్కడ కూడా వెళ్ళిపోయి నుంచున్నాడు అనమాట. తర్వాత ఫుడ్ కోర్టు ఏదైనా తిందాము అన్నట్టు పైకి వెళ్తే అసలు జనం అయితే ఖాళీయే లేరమ్మా. సండే అసలు పైన చూసి ఇంకా ఇక్కడ ఖాళీ లేదు అనేసి కిందకు వచ్చాము. కిందకైనా ఉంటే చూడొచ్చు అనేసి.
ఇంకా యాక్సిలేటర్ ఎక్కేస్తే దిగిపోతున్నాం. మేము ఒకటి స్టైల్ యూనియన్ అక్కడ లేడీస్కి బాగుంటాయి అన్నమాట. అది చూస్తున్నాం ఏ ఫ్లోర్లో ఉందని. నాకు తెలిసి అది సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. మిస్ అయిపోయి మేము పై వరకు ఎక్కేసాము. ఆ స్టైల్ యూనియన్లో ఇప్పుడు బట్టలు డ్రెస్సెస్ కానీ ఏదైనా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే చూడండి. ఇంకా స్టైల్ యూనియన్కి వచ్చాయన్నమాట. కానీ ట్రయల్ చేసాము. ఈ ట్రయల్ సండేస్ వెళ్తే ఈ ట్రయల్ రూమ్లోనే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూశాను. కొంచెం కోట్ మోడల్ వస్తుంది కదా, ఆ డ్రెస్సెస్ అయితే చూశాను. కానీ నాకు ఎందుకో స్టిచ్చింగ్ సరిగా అనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా తీసుకోలే. తర్వాత వేరే ట్రెండ్స్లోకి వెళ్తే అక్కడ బాగా అనిపిస్తే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. నేను ఒకటి, సాధ్వి అండ్ కిరీటి. మీకు ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బిల్లింగ్ అయిపోయింది. తర్వాత కింద ఫుడ్ కోర్ట్లో అయినా ఏదైనా చూడొచ్చు అని చూస్తే అసలు ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. ఇంకా నుంచుని ఏం చూస్తాం ఏం తింటాం అనేసి ఇంకా బయట చూడొచ్చు లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వచ్చాం. ఇక్కడ రైనీ సీజన్ కదా, వర్షం పడేలా అనిపించింది. కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత పడింది అన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.